హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ ఆన్ బజ్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఇండియా టెస్ట్ సిరీస్ని సౌత్ ఆఫ్రికాతో 0-2తో అయితే కోల్పోయింది. మన హోమ్లో మన పిచ్చెస్ మీద 408 రన్స్తో అయితే డిఫీట్ చేశారు. ఇది ఇండియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హోమ్ డిఫీట్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ డిఫీట్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో ఇండియా 5th ప్లేస్కి అయితే స్లిప్ అయింది. ఈ లాస్ సింపుల్గా ఇండియాకి లాస్ అయితే కాదు, పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చింది. సో ఆ వార్నింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టెస్ట్ కోల్కతాలో ఇండియా 30 రన్స్తో అయితే ఓడిపోయింది. అక్కడే సిగ్నల్స్ వచ్చేసాయి, బట్ మన టీం ప్లేయర్స్ మాత్రమే దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి గువాహటీలో సౌత్ ఆఫ్రికా 549 టార్గెట్ అయితే ఇచ్చింది. మన టీం బ్యాటింగ్లో ప్రెజర్లో అయితే కొలాప్స్ అయ్యారు. బ్యాట్స్మెన్ స్పిన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ సైమన్ హార్మర్ అయితే 6 వికెట్స్ తీసుకొని మ్యాచ్ విన్నర్ అయితే అయ్యాడు. సో మన బౌలర్స్ కూడా ఓవర్ డిపెండెంట్ అయ్యారు స్పిన్నర్స్ పైన. ప్లాన్స్, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఇవేమీ అయితే కనపడలేదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన ఇండియన్ బ్యాటింగ్లో పార్ట్నర్షిప్ అయితే లేదు, అండ్ ఆల్సో డిఫెన్సివ్ గేమ్ ఎక్కడా కనపడడం లేదు. షార్ట్ సెలెక్షన్ అయితే చాలా వరస్ట్గా ఉంది, అండ్ మైండ్ సెట్ ప్రెజర్లో అయితే బ్రేక్ అయింది. సో బ్యాటర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫైట్ చేసే సిరీస్ స్టోరీ డిఫరెంట్ ఉండేది, కానీ మన వాళ్ళు అయితే వచ్చి T20 లెక్కన ఆడి వికెట్స్ అయితే ఇచ్చారు. 70% మ్యాచ్ని అయితే మనం ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కోల్పోయాం. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ గురించి మాట్లాడుకున్నామంటే అఫీషియల్ WTC పాయింట్స్ టేబుల్స్లో అయితే మనమైతే 5th పొజిషన్లో అయితే ఉన్నాం. సో ఇండియన్ పొజిషన్ అయితే 5th ప్లేస్లో ఉండగా సౌత్ ఆఫ్రికా అయితే 2nd పొజిషన్లో అయితే ఉంది. ఇండియా ఇప్పుడు ఫైనల్కి రీచ్ అవ్వడం కొద్దిగా హార్డ్ అనే చెప్పొచ్చు, ప్రాబబ్లీ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హోమ్ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాతో ఉంది, అలాగే అవే టెస్ట్లో అయితే ఇంగ్లాండ్తో ఉంది, అండ్ అలాగే శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ సిరీస్ అయితే ఉన్నాయి. ఈ సిరీస్లో మినిమం 70-80% మ్యాచ్ అయితే విన్ చేస్తే మాత్రమే ఇండియా WTC ఫైనల్కి అయితే క్వాలిఫై అవ్వగలదు. 1 లాస్ ఆర్ 1 డ్రా కంటే ఎక్కువ అయితే జర్నీ ఓవర్ ఇక్కడికి. సో ఫ్రమ్ నౌ నో మిస్టేక్, నో ఎక్స్పెరిమెంట్స్, ఓన్లీ రిజల్ట్స్. సో నౌ వాట్ ఇండియా షుడ్ ఫిక్స్, ప్లేయర్స్ అండ్ స్ట్రాటజీయా. సో ఇప్పుడు ఇండియా రీథింక్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. షెడ్యూల్డ్ మిడిల్ ఆర్డర్ అయితే కావాలి, అలాగే లాంగ్ ఇన్నింగ్స్ ప్లేయింగ్ టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్స్ అయితే కావాలి, ప్రాపర్ గేమ్ ప్లాన్ అగైన్ స్పిన్ ఉండే వాళ్ళు కావాలి, అండ్ ఆల్సో మెయిన్ టెస్ట్ ఇన్నింగ్స్లో మెయిన్ కావాల్సింది మెంటల్ డిసిప్లైన్. ఇంకా బౌలింగ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తే ఎస్పెషల్లీ ఓవర్ కండిషన్స్లో అయితే ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే ఇక ప్లేయర్ వైజ్ వస్తే శుభ్మన్ గిల్ని పేషెన్స్తో అయితే బ్యాక్ చేయాలి. ఇక శ్రేయస్ అయ్యర్, గైక్వాడ్ లాంటి బ్యాకప్ మిడిల్ ఆర్డర్కి అయితే లాంగ్ రన్ అయితే ఇవ్వాలి. కేఎస్ భరత్ ఆర్ఎల్స్ రాహుల్ వికెట్ కీపింగ్ క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. బౌలింగ్లో సిరాజ్ ప్లస్ బుమ్రా కాంబో అయితే మెయింటైన్ చేయాలి. 1 ప్రాపర్ ఆల్రౌండర్ అయితే కావాల్సి వస్తుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ అయితే టెస్ట్కి బాగా పనికొస్తాడు. సో టీంని బిల్డ్ చేస్తూ కోచింగ్ స్టాఫ్ కూడా క్లియర్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి మన ఇండియన్. ఈ డిఫీట్ అయితే మనకు చాలా పెయిన్ఫుల్, కానీ సమ్ టైమ్స్ డిఫీట్స్ ఆర్ వేకప్ కాల్స్. ఇండియాకి టాలెంట్ ఉంది, వినో స్కిల్ ఉంది, బట్ యాటిట్యూడ్ అండ్ గేమ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అయితే WTC ఫైనల్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో మీరు చెప్పండి, ఇండియా నెక్స్ట్ సిరీస్లో ఏం మార్చాలి, ఏ ప్లేయర్స్ని అయితే రీప్లేస్ చేయాలి, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరిని బ్యాక్ చేయాలి అనేసి కామెంట్లో రాయండి. నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. జై హింద్.